హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. పెసరట్టుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసర్లు, రేషన్ బియ్యం, మినపప్పు, మెంతులు. ఫస్ట్ మనం 2 గ్లాసుల పెసర్లు తీసుకోవాలి. 1 గ్లాస్ రేషన్ బియ్యం, సగం కంటే ఎక్కువ మినపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని 2 టైమ్స్ కడిగి అందులో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ ఒకసారి మళ్ళీ కడిగి నీళ్లు వంపుకోవాలి. మిక్సీలో కొంచెం వీటిని వేస్తూ వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేయాలి. ఈ బ్యాటర్ని మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. పెసరట్టుకి ఎప్పుడైనా కూడా పెసర్లని, బియ్యాన్ని దాంట్లో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టుకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం పచ్చి కొబ్బరికాయ 1/2 తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి. నెక్స్ట్ చిన్న గిన్నెడు పల్లీలు వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులోనే 1/2 గిన్నెడు పుట్నాలు వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. అందులోనే 4-5 పచ్చిమిర్చి తీసుకొని వాటిని మధ్యలో కట్ చేసి ఆయిల్లో వేసి వేగనివ్వాలి. కొంచెం కారంగా తినేవాళ్ళు అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ మిక్సీ జాడీలో వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అంతా కూడా గ్రైండ్ చేసుకొని పోపులో వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక పెసరట్టు వేసుకోవాలి. పెసరట్టు మీద ఆనియన్, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేయాలి. పెనం మీద పెసరట్టు ఎక్కువసేపు ఉంచితే పెసరట్టు మాడు స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.